హాయ్! హలో! వెల్కమ్ టు మై షో 'ఫ్యాక్టరీ'. నిజాలు నిగ్గు తెరుచుకునే ఒక కార్ఖాన. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఒక సినిమా దీనిలో మీకు నాగబాబు ఒక కామెంట్ చేసాడు. అదేందో విన్నాం. చేసుకున్నాడు. విరూపాక్ష అండ్ ఇంకొకటేదో బాగా చెప్పా. రిపబ్లిక్. బాగా ఆయన వాయిసు. సో, సుమా కెన్ ఐ ఒకటే చెప్తున్నాను ఇవాళ ఇంకొక చిన్న విషయం. సుమా కెన్ ఐ స్పీక్ సార్? మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి ఒక అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే ఎదవలు చాలా మంది. మాకు అలాంటి ఫీలింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న సామ్రాజ్యం కాదు, మా తాత సామ్రాజ్యం. అలాగే అల్లు మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం అది అందరిది ఇది. సో ఇవాళ అడవిశేషు గారు లేకపోతే ఎంతో మంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి ఎవరు అడ్డం వచ్చారు, వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు. ఏమో ఇప్పుడు ఈ కుర్రోళ్లలో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవరు ఊహించిన కూడా ఊహించలేరు. ఏమో ఎంత గొప్పగా వెళ్తారు. ఎందుకంటే ఇవాళ ఒక సినిమాలే కాదు, ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిలో దేంట్లో వచ్చినా అద్భుతమైన పేరు వస్తుంది. సో ప్రతి వాళ్ళు ఒక ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి, కథ ఉన్న సినిమాకి. సరే, సబ్జెక్ట్ అది కాదు. సబ్జెక్ట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏదో హర్ట్ అయినట్టున్నాడు మన నాగబాబు గారు. కొందరు ఎదవలు అల్లు ఫ్యామిలీ గొప్ప, మెగా ఫ్యామిలీ గొప్ప, తోటకూరని చాలా వాగారు. ఇలాంటి వాళ్ళు వాగుతూ ఉంటారు. ఇదేమి నాయబ్బ సొత్తు కాదు, వాళ్ళబ్బ సొత్తు కాదు, ఎవరబ్బ సొత్తు కాదు. నందమూరి అక్కినేని వాళ్ళ సొత్తు కూడా కాదు. ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు వస్తూ ఉంటారు. అడవిశేషు అట్లాగ వచ్చినోడే. లేకపోతే విజయ్ దేవరకొండ కూడా అలాగొచ్చినోడే మనకి తెలిసి. ఈ విధంగా వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో ఎలాగెలాగో వచ్చిన పరిస్థితుల్లో ఈయన ఆయన ఏంటంటే ఎక్కడో హర్ట్ అయ్యాడు. ఎక్కడ హర్ట్ అయ్యాడు అని నేను ప్రత్యేకించి చెప్పలేదు కానీ, మొన్న ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ శిల్పారావి నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సమయంలో ఆ క్రమంలో అక్కడ ఒక ఇష్యూ చెలరేగింది. ఆయనేమో ఆయన భార్య యొక్క స్నేహితుడు ఈ విధంగా ఒక పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తుంటే, వీళ్ళ కుటుంబానికి సంబంధించి అది ప్రత్యర్థి పార్టీ అవుతుంది. పోటీ చేస్తుంటే ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇది ఇక్కడ వీళ్ళ కుటుంబంలో రెస్ట్ ఆఫ్ ఆల్ ది అల్లు అర్జున్ అండ్ హిస్ ఫ్యామిలీ వాళ్ళందరూ జనసేన వైపు, పిఠాపురం వైపు వాళ్ళు నిలబడ్డ 21 నియోజకవర్గాలు, 2 ఎంపీ నియోజకవర్గాల వైపు వెళ్ళిన పరిస్థితుల్లో ఈయన ఒక్కడు మాత్రం ఈ విధంగా వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? ఇది సమంజసమేనా? అని చెప్పి అంటే నేను ఇంకొక మిత్రుడు ఈ విధంగా దీని మీద మాట్లాడాం. ఈ అల్లు ఏంది? మెగా ఏంది? ఎవరి ఫ్యామిలీ ముందు గుడ్డు ముందా? పిల్ల ముందా? అనే కోణంలో కొంత డిస్కషన్ చేసాం. మామూలుగా అయితే మేము దీని మీద కొంత డిస్కషన్ డీప్‌లోకెళ్ళి అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి లేడు. చిరంజీవి లేకపోతే మెగా ఫ్యామిలీ లేదు. ఆ మధ్యలో అల్లు అరవింద్ అనేవాడు 23 సినిమాలు తీయకుండా ఉండుంటే చిరంజీవి గారితో అసలు ఆయనకి ఒక కెరీర్ ఏర్పడేది కాదు. ఆ మాటకొస్తే అల్లు సురేఖ గారిని పెళ్లి చేసుకోకపోయింటే చిరంజీవికి ఈ రోజున దిక్కే ఉండేది కాదన్న కోణంలో కొంత చర్చోపచర్చలు, కొంత ఆడియో కాల్స్, వీడియో కాల్స్ ఇవన్నీ వెళ్ళిన పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో ఎవరు గొప్ప, ఏం గొప్ప అనేది ఒక డిస్క్రైబ్ చేద్దాము. ఒకసారి చూడండి. మీకొక స్టోరీ చెప్తాను. ఇది వియ్యాలవారి వియ్యంకుడు అనుకుంటా. లో అల్లు రామలింగయ్య కూతురు సురేఖ చిరంజీవిని
చిరంజీవిని ఎప్పుడైతే చూసి అబ్బాయి బాగున్నాడు చేసుకుందాం అన్న కోణంలో కొంత ఆసక్తిని చూపడంతో అక్కడ ఏం జరిగిందంటే చూపడంతో అక్కడ ఏం జరిగిందంటే చిరు సురేఖల మధ్య పెళ్లి జరిగింది. దీంతో సురేఖ సోదరుడైన అరవింద్ 23 సినిమాలు తీశాడని చెప్తారు చిరంజీవితో. వీటిలో సూపర్ హిట్స్ ఉన్నాయి. దీంతో ఈయన నిలదొక్కుకోవడంతో ఒక సమయంలో ఈయన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడమే కాకుండా కలెక్షన్ల పరంగాను అద్భుతమైన ఒక ఇది చూపించాడు. అంటే కలెక్షన్ల వరద సునామీ చూపించాడు. దీంతో మెగా అనే ఒకానొక పట్టాన్ని దక్కించుకొని ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అల్లు, సురేఖ, అరవింద్ వీళ్ళందరినీ క్రాస్ చేసి ఈయన ఒక క్రౌన్ని పొందాడు. దీనంతటికి కారణం సురేఖ యొక్క లక్, అరవింద్ యొక్క అనితర సాధ్యమైన సామర్థ్యం. ఈ క్రమంలో ఇక్కడ ఏం జరిగిందంటే మెగా చైర్ని పొందిన ఈయన అల్లు అనేది కనుమరుగైపోయింది. కరెక్ట్గా చెప్పాలి, కనుమరుగు ఎప్పుడైతే అయిపోయిందో ఆ కనుమరుగైపోయిన తర్వాత మెగా ఫ్యామిలీగా మారిపోయింది ఇదంతా. అల్లు గిల్లు కాంపౌండ్ కూడా అంటారు. ఈ ఫ్యామిలీ కాంపౌండ్ అయిపోవడంతో అల్లు అర్జున్ అనేవాడు గంగోత్రి ద్వారా పుట్టుకొచ్చాడు. ఇతన్ని ప్రత్యేక చరిత్ర యాడ్ చేద్దాం దీనికి. అల్లు శకం మొదలైంది. అల్లు శకం ఎప్పుడు మొదలైందంటే అల్లు రామలింగయ్యని అందరూ మర్చిపోతున్న సమయంలో గంగోత్రి, ఆర్య వంటి సినిమాలతో క్లిక్ అయ్యి ఈ రోజున పుష్ప అనే ఒక సినిమా ద్వారా ఈయన 1తో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకొని ఈయన ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఇతను ఏం చేశాడంటే రామ్ చరణ్ కూడా కొణిదెల అనే ఒక మూవీ ప్రొడక్షన్ కంపెనీని వర్క్ చేసి దాన్ని బయటికి తెచ్చి కొన్ని సినిమాలు తన యొక్క తండ్రి యొక్క సెకండ్ ఇన్నింగ్స్ మూవీస్ అన్నిటినీ నాన్ స్టాప్గా కొడుతూ వస్తున్నాడు. వాటిలో హిట్లు ఫ్లాపులు అనేవి సినిమా అన్నాక ఆ బిజినెస్లో రకరకాలుగా సహజంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే అర్జున్ అనేవాడు, అల్లు అర్జున్ మల్లు స్టార్ అని కూడా అంటారు ఇతను. మొన్న రీసెంట్గా కేరళలో వైనాడు ఇష్యూలో 25 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇతను ఏం చేస్తున్నాడంటే తన పాత అల్లు రామలింగయ్య నెలకొల్పిన అల్లు లెగసీని తిరిగి తట్టి లేపి మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి ఎస్ వీఆర్ ద వన్స్, మేము దీని యొక్క మాతృక, ఈ మెగా ఫ్యామిలీ యొక్క ఫిలమెంట్ మదర్ బోర్డు మాది, మాకు కెపాసిటీ ఉంది, నా కుటుంబంలో కూడా నా తమ్ముడు శిరీష్ రూపంలో ఒక హీరో ఉన్నాడు, మాది మెగా కాదు అల్లు అని ఒకటి బయటకు తీసుకొచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి యత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను నాకు స్వేచ్ఛ ఉంటుంది, నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, పార్టీ స్వేచ్ఛ ఉంటుంది, మత స్వేచ్ఛ ఉంటుంది, కుల స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు నేను రెడ్డి అనే అమ్మాయిని చేసుకున్నా, ఇలాగా ఒక రెడ్డి నిలబడితే ఆయన్ని నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదు? నాకు ఇంకా నా సినిమాలు, నా కథలు నేను ఓన్గా తయారు చేసుకొని సెలెక్ట్ చేసుకొని నేను కదా హిట్లు కొట్టి, నేను కదా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. నాకు మెగా ఫ్యామిలీ వాళ్ళ ఆడియన్స్ చూస్తేనే నేను కాదు కదా, నేను నేషనల్ బెస్ట్ యాక్టర్ని తీసుకున్నప్పుడు నాకెందుకు ఒక ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ ఉండకూడదు అన్న కోణంలో అతను క్రమంగా
దానిలోంచి బయటకొచ్చి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాడు. ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్న ఒకానొక అల్లు అర్జును ఈ ఎపిసోడ్ అంతా అయ్యాక రీసెంట్‌గా నాగబాబు ఈ కామెంట్‌కి తెరలేపాడు. ఇప్పుడు ఈ కామెంటు ఫైనల్‌గా చూద్దాం ఆయన ఇంకా ఏమన్నాడు ఏందని. ఒకటే చెప్తున్నాను ఇవాళ ఇంకొక చిన్న విషయం. సుమా కెన్ ఐ స్పీక్? సార్ అది ఇందాక మాట్లాడేసాను. ఏమో ఎంత గొప్పగా వెళ్తారు. ఎందుకంటే ఇవాళ ఒక సినిమాలే కాదు, ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిలో దేంట్లో వచ్చినా అద్భుతమైన పేరు వస్తుంది. సో ప్రతి వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి, కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి. అంతేగాని ఒక గుద్దితే ఇది మంచి పాయింట్. సెలెక్ట్ చేసుకుంటావు, చాలా కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా అంటే, ఒక 100 సినిమాలు రిలీజ్ అనుకున్నానా, అందులో ఒక 10 సినిమాలు కొంచెం డిఫికల్ట్ గా అంటే కొత్తదనంగా ఉండే ఉంటాయి. వాటిల్లో కనీసం ఒక 5 సినిమాలన్నా ఆడటానికి అవకాశం ఉంటుంది. 90 సినిమాలు రెగ్యులర్. మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే ఎదవలు చాలా మంది చూస్తారు. అర్థమైంది కదా. ఇది మెగా అల్లు ఫ్యామిలీస్లో ఎవరు గొప్ప ఎవరు కాదు అనే దాని మీద నాగబాబు అనే ఆయన మెగా కాంపౌండ్కి ఒక అధికార ప్రతినిధిగా వస్తున్నాడు కాబట్టి ఆయన మనకి ఈ విధంగా ఈ కామెంట్కి ఆస్కారం ఏర్పడి ఉండొచ్చు. బేసిక్గా అయితే ఇంకోటి కూడా ఉంది. ఈ మధ్య రోజా ఒక కామెంట్ చేసింది. ఈ జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, జబర్దస్త్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిసి పొలవమని పవన్ కళ్యాణ్ జనసేనకి సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు చిన్న వాళ్ళు, వాళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంట్లోనే ఒక 2 మంది హీరోలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ సినిమాల్లో యాక్ట్ చేయాలి కాబట్టి, అవకాశాలు రావాలి కాబట్టి, అప్పుడే వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి వాళ్ళు అటువైపు ఉంటారు. అది డిఫాల్ట్ ప్రోగ్రాము అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే వీళ్ళ ఇంటి నుంచి సుమారు ఒక 60 మంది హీరోలు ఉండడం వల్ల ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోతుందంటే, మెగా ఒక పెద్ద వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళ అదుపాజ్ఞంలో మనం అంతా ఉండాలి, వాళ్ళ యొక్క అదేందో ప్రాపకం ఉంటేనే మనకి సినిమా అవకాశాలు బలంగా వస్తాయనే కోణంలో మాటలు కామెంట్లకి ఆయన చెక్కబెట్టడంలో భాగంగానే ఈ మాటలు మాట్లాడారు. ఇది అర్థం చేసుకోవాల్సిందిగా మనకు. దట్స్ ఇట్.